పూరిలో జగన్నాథ స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో పూరికి చేరుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూరిలో మూల విరాట్టులే ఉత్సవ విగ్రహాల్లాగా ఊరేగుతారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ఈ రథాలకు వాడే కలప ముక్కల సంఖ్య కూడా శతాబ్దాలుగా ఒకటి ఎక్కువ గాని ఒకటి తక్కువ గాని కాకుండా ఒకే ప్రకారంగా చేస్తారు. ప్రతి సంవత్సరం రథాల తయారీకి అవసరమైన చెట్లను ఎంపిక చేస్తారు. వాటిని సరిగ్గా 1072 ముక్కలుగా ఖండిస్తారు. తర్వాత వాటిని పూరికి తీసుకొని వస్తారు. ప్రధాన అర్చకుడితో సహా మొత్తం 9 మంది శిల్పులు వారికి సహాయకులు కలిపి 125 మంది ఈ రథాల తయారీలో పాల్గొంటారు. 1072 వృక్ష భాగాలను రథం తయారు చేయడానికి వీలుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. 832 భాగాలతోటి జగన్నాథుని రథాన్ని తయారు చేస్తారు. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. ఈ రథం ఎత్తు ఎప్పుడూ కూడా 45 అడుగులు ఉంటుంది. మొత్తం 16 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న పసుపు రంగు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. 763 భాగాలతోటి బలరాముడి రథాన్ని తయారు చేస్తారు. బలరాముడి రథాన్ని తాళధ్వజం అంటారు. ఈ రథం ఎత్తు 44 అడుగులు. మొత్తం 14 రథ చక్రాలు ఉంటాయి. ఈ రథానికి ఎర్రటి చారలు ఉన్న నీలిరంగు వస్త్రంతో అలంకరిస్తారు. 593 భాగాలతోటి సుభద్ర రథాన్ని తయారు చేస్తారు. సుభద్రాదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు. ఇది 43 అడుగుల ఎత్తు ఉంటుంది. మొత్తం 12 రథ చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలు ఉన్న నలుపు వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల 8 అంగుళాల పొడవు ఉండే తాళ్లను కడతారు. గుండిచా యాత్రగా జగన్నాథుని రథయాత్ర ప్రసిద్ధి. ఉదయం 8:30 నుంచి మూల విరాట్లను రథాలపై తరలించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. పూరి గజపతి మహారాజు దివ్య సింగ్ దేవ్ ఆలయ సాంప్రదాయ రీతిలో చీపురుతోటి రథాన్ని తుడిచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సేవ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. మూల విరాట్లకు రథయాత్ర సందర్భంగా స్వర్ణ అలంకారాన్ని చేస్తారు. రథాలపై సేవలు పూర్తి కాగానే రథాల నుంచి రత్నవేదికకు మూల విరాట్లను చేరే ఉత్సవమే నీలాద్రి విజే. మూల విరాట్లు రత్నవేదికకు చేరడంతో వార్షిక రథయాత్ర ముగుస్తుంది.